కర్మ అంటే గిదేననుకుంటుల్లా. పాపం ట్రైన్ దొరకక ఆర్టీసీ బస్ ఎక్కి ముగ్గురు అక్క చెల్లెలు కానరాని లోకానికైతే పోయిర్రు. ఇక ముచ్చట్లకు పోతే గేలా పొద్దుగాల గీ పిల్లలు ఎవరి ముఖం చూసినరో గాని బస్సు టక్కర్లో ప్రాణాలైతే ఇడిసిర్రు. మృత్యు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు ఊహించలేరు. ఇప్పుడు గీళ్ళ పరిస్థితి కూడా గిట్ల అయిందుల్లా. అయ్యో దేవుడా, ఎంత పని చేసినవయ్యా, నా పిల్లలు లేకుండా నేను బతికేదేలా, నా పిల్లల్ని నాకు ఇవ్వండి అంటూ బోర్న విలపిస్తుంది. గా తల్లి ఆవేదన చూస్తుంటే గోస అనిపిస్తుందిల్లా. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కాలం చేసిండ్రు. ఈ ప్రమాదం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చిందిల్లా. ముగ్గురు బిడ్డల మరణంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుండ్రు. పెళ్లికి పోయేస్తానంటూ బస్ ఎక్కిన పిల్లలు కానరాని లోకానికి పోయిండ్రు. తాండూరు వడ్డరగల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ గా పనిచేస్తూ తన ముగ్గురు కూతుళ్లను చదివించుకుండు. ఓ పెళ్లి వేడుక కోసం గత నెల 17న ఇంటికి వచ్చిన తనుష, సాయిప్రియ, నందిని తిరిగి వెళ్తుండగా అనుకోని ఈ ప్రమాదం యముడి యమపాశంలాగా ఎంటాడింది. ఈరోజు ట్రైన్లో హైదరాబాద్ రావాల్సిన ఈ ముగ్గురు ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కిండ్రు. గాళ్ళ గాచారం బాగలేదో ఏమో గాని నేరుగా మృతు ఒడిలోకి వెళ్ళినట్టే అయ్యింది. అదే తమ పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయారు ఆ సిన్నారులు. 5 నిమిషాల ఆలస్యం వారి జీవితాలనే చీకటిగా మార్చేసిందిలా. హైదరాబాద్ లో ఓ పరీక్ష ఉందని పిల్లలు చెప్పడంతో బాపు ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను పొద్దుకాలనే ట్రైన్ ఎక్కించడానికి పోయిండ్రు. కానీ అప్పటికే కాస్త ఆలస్యం కావడంతో ట్రైన్ మిస్ అయిపోయింది. ఇక దీంతోని ఎల్లయ్య తన ముగ్గురు కూతుళ్లను తాండ్రు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కించిండు. అట్లా కూతుళ్లను బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లి ఓ కునుకు తీసాడో లేదో ఇంతలోనే గుండె పగిలే వార్త విన్నాడు. తాండూరు నుంచి ఉదయం 4:40 సమయంలో బయలుదేరిన బస్సు చేవెళ్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇక ఈ ప్రమాదంలో ఎల్లయ్య ముగ్గురు కూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిడ్డల మరణ వార్త విన్న తల్లిదండ్రులను శోక సాధనను ముంచింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతుళ్లు ఇక లేరని తెలియడంతో గుండెలు విరిగేలా రోధిస్తున్నారు. చేతికందిన ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన ఆ కన్నవారి బాధ అందరినీ కంటదడి పెట్టిస్తుందిలా.